ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువు వారి ప్రశస్తమైన మహోన్నతమైన నామంలో మీకు శుభాలు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభువును అంగీకరించిన మనం అందరం కూడా క్రైస్తవులము. మరో విధంగా చెప్పాలి అన్నట్లయితే రక్షింపబడిన వారము. అట్లాగే ఆత్మ సంబంధమైన వారిని లేదా నూతన జన్మ అనుభవము కలిగిన వారము అని అర్థం. ఇవన్నీ కూడా పర్యాయ పదాలు, ఒకే రకమైన పదాన్ని ఉపయోగిస్తూ ఉంటాం. క్రైస్తవుడు అంటే క్రీస్తును పోలి జీవించేవాడు అని అర్థం. ఇక మనము నూతన జన్మ అనుభవము లేదా రక్షణ అనుభవము లేదా ఆత్మీయ అనుభవంలోనికి వచ్చిన మనము నూతన జన్మ అంటే క్రొత్తగా జన్మించటం. సాధారణంగా శిశువులు ఏ విధంగా జన్మించిన తర్వాత దినదినము గ్రోత్ ఉంటుందో, శిశువు పిల్లవాడిగా మారతాడు, యవనస్తుడిగా మారతాడు, అట్లాగే అడల్ట్గా మారటం జరుగుతుంది. ఇట్లా రకరకాలైన దశలలో ఎట్లా ఉంటాడో అట్లాగే రక్షణ అనుభవంలోనికి అంటే ఇంకొక విధంగా ఆత్మీయంగా జన్మించుట. ఈ ఆత్మీయంగా జన్మించిన శిశువు అంటే రక్షణలో అనుభవంలోనికి వచ్చిన క్రైస్తవుడు లేదా నూతన జన్మ అనుభవంలోనికి వచ్చిన క్రైస్తవుడు ఇక తర్వాత ఆత్మీయంగా దినదినము వర్ధిల్లుతూ రావాలి, పెరుగుతూ రావాలి, ఎదగాలి. అట్లాగే నూతనంగా జన్మించిన వ్యక్తి ఎదిగినట్లుగానే దాన్నే రక్షణలో ఎదగాలి. అట్లాగే రక్షణలోనికి వచ్చాము అంటే పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చాడు కాబట్టి ఆత్మ సంబంధంగా కూడా ఎదగాలి. ఇవన్నీ కూడా ఎదుగుదలలే వివిధ రకాలుగా చెప్తా ఉన్నాం. అంటే విశ్వాసంలోనికి వచ్చిన క్రైస్తవులమైన మనము క్రైస్తవ్యంలో ఎదగాలి, ఆత్మీయంగా ఎదగాలి, రక్షణలో మనము ఎదగవలసిన వారముగా ఉన్నాము. మొదటిగానే జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు మనలను ఎందుకు ఏర్పరచుకున్నాడు, ఎందుకు రక్షించాడు, ఎందుకు క్రైస్తవునిగా మనము మార్చబడ్డాము, ఎందువలన ఆత్మీయమైన అనుభవంలోనికి వచ్చాము అంటే చూడండి, చక్కని వాక్యం కనిపిస్తుంది. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనం. రోమా 8:29. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందుగా ఎరిగనో వారు తన కుమారునితో సారూప్యము గలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించెను. కాబట్టి ఎందుకు యేసు ప్రభువు వారి ద్వారా మనము రక్షింపబడ్డాము అన్నట్లయితే దేవుడు మనలను ఏర్పరచుకున్న ఉద్దేశం ఏంటంటే తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క సారూప్యంలోనికి రావాలి అనేది దేవుని యొక్క ప్రణాళిక. ఇది దేవుని ప్రణాళిక. కాబట్టి దినదినము మార్పు చెందుతూ యేసుక్రీస్తు ప్రభువు యొక్క రూపంలోనికి రావాలి అని. ఈ సమయంలో మనము ఎదుగుతూ ఉన్నామా లేదా ఆత్మీయమైన ఎదుగుదల లేదా రక్షణలో ఎదిగే అనుభవంలో ఉన్నామా, ఏ పరిమాణంలో ఎదిగామో, ఈ ఎరిగే అనుభవం ఏ విధంగా ఉన్నది, ఎరుగుతూ ఉన్న అనుభవంలో ఉన్నామా, ఆ విషయాలను కేవలము కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ జడ్జి చేసుకుని వెళ్ళటం కోసము ఈ వీడియోలు మనం చేయటం జరుగుతూ ఉంది.
ఎంతో కొంత మేరకు మనము ఉన్న స్థితిని అంచనా వేసుకోవటము, బెటర్ అవ్వడానికి, ముందుకు వెళ్ళటానికి కొన్ని రకాలైన అనుభవాలు మనకు తోడవుతాయి. దీనికి రకరకాలైన గుణగణాలను ఆధారంగా చేసుకొని మనము ఆత్మీయ ఎదుగుదలను అంచనా వేయటం జరుగుతుంది. భౌతికంగా అంచనా వేసినట్టు బరువు, ఎత్తు వీటిని కౌంట్ చేస్తాం, కానీ ఆత్మీయమైన ఎదుగుదలని మనం కౌంట్ చేయలేము. అది కేవలము పోల్చి చెప్పడానికే పనికొస్తుంది తప్ప ఇంతకు ముందు మీద ఇప్పుడు పర్వాలేదు, ఇప్పటికన్నా రేపు పర్వాలేదు, రేపు లేకన్నా ఎల్లుండి పర్వాలేదు అని చెప్తాను తప్ప ఇంత నిన్న ఈరోజు ఇంత తర్వాత ఇంత అని చెప్పలేము. ఎందుకంటే ఇవన్నీ గుణ సంబంధమైన లక్షణాలు, గుణాలు అన్నమాట. ఈ రకరకాలైన వాటిని మనం గమనించినట్లయితే మనం ఎదుగుతున్నామా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడానికి చాలా గుణాలు ఉన్నాయి. ఇప్పుడు కొన్ని గుణాలను మీకు జ్ఞాపకం చేస్తాను నేను. కేవలము ఒకటిగా మొట్టమొదటిదిగా మనం ఈరోజు వీడియో చేయబోతా ఉన్నది ఏంటంటే వాక్యములో ఎదుగుతున్నామా మొదటిది. అట్లాగే దేవుని ప్రేమలో ఎదుగుతున్నామా, అట్లాగే దీన మనస్సు తగ్గించుకునే విషయంలో ఎదుగుతున్నామా, క్షమించే విషయంలో ఎదుగుతున్నామా, ప్రార్థించే విషయంలో ఎదుగుతున్నామా, విశ్వాసుల సహవాసంలో ఎదుగుతున్నామా, మందిర పరిచర్య విషయంలో ఎదుగుతున్నామా, మందిరాన్ని చూసే విషయంలో ఎదుగుతున్నామా, వాక్య ప్రకారం నిర్ణయాలు తీసుకునే విషయంలో ఎదుగుతున్నామా, మంచి చేసే విషయంలో ఎదుగుతున్నామా, దేవుని మీద విశ్వాసము చూపే విషయంలో ఎదుగుతున్నామా, అట్లాగే ఇచ్చిన పరిచర్యలు చేసే విషయంలో మనం బాధ్యతగా చేస్తున్నాం. వీటన్నింటిని బట్టి వాటిలో మనము మెరుగవుతూ ఉన్న కొద్దీ ఎదుగుతూ ఉన్నాము అనే విషయాన్ని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇది క్వాలిటేటివ్గా చెప్పేదే, గుణాత్మకంగా గుణాన్ని బట్టి చెప్పేదే. కాబట్టి మనము పోల్చుకోవడానికి అవకాశం ఉంది. ఇంకొకరు అసెస్ చేయటం కూడా కష్టమే. అందుకని మనల్ని మనమే అసెస్ చేసుకోవాలి. అందులో ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్న విషయము, ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే చూడండి, ఈ విషయంలో ఎదుగుతున్నామా లేదా అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతా ఉన్నాం. మొట్టమొదటి విషయము పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి తెలుసుకున్న ఎడల సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటము, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై, అంటే రక్షణలోనికి వచ్చాము అంటే క్రొత్తగా జన్మించిన శిశు అనుభవం. ఆ విధంగా క్రొత్తగా జన్మించిన శిశువు ఏమవ్వాలి? దినదినము ఎదగాలి. అదే విషయం ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. క్రొత్తగా జన్మించిన శిశువుకు ఏం కావాలి? పాలు కావాలి. ఆ పాలనే ఇక్కడ పేతురు భక్తుడు అంటా ఉన్నాడు. ఏమిటి ఆ పాలు? వాక్యమను పాలు. ఇప్పుడు వాక్యమనే పాలు మనము తీసుకునే విషయంలో ఎలా ఉన్నాము? ఈ సమయంలో మీకు మరొక వాక్యాన్ని మీ గమనంలోనికి తీసుకుని వస్తాను. చూడండి, ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనం. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతియగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడిన కనుక నీ మాటలు
నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. ఇక్కడ జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్న అదే, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. దేవుని వాక్యము అంటే దేవుని మాటలే. కాబట్టి ఇక్కడ ఇర్మియా భక్తుడు అంటున్నాడు, నీ మాటలు అంటే నీ వాక్యము నాకు దొరికితే దానిని నేను భుజించాను. అంటే ఇక్కడ మనకు వాక్యం అనేది ఆహారముగా చెప్పబడతా ఉంది. అక్కడేమో పాలగా చెప్పబడుతుంది, ఇక్కడేమో ఆహారముగా చెప్పబడుతుంది. దీన్నే ఆత్మీయ ఆహారం అని కూడా అంటాం. కాబట్టి ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్న విషయం ఏంటంటే, రక్షింపబడ్డాము కదా, ఆ ఆత్మీయ ఆహారమైన వాక్యాన్ని, ఆయన మాటలను కంటిన్యూస్గా తీసుకుంటూ ఉన్న అనుభవము ఉన్నదా? అంటే వాక్యము చదివే అనుభవం ఉందా? దినదినము వాక్యము చదువుతున్నామా? వాక్యం అనే ఆసక్తి ఉన్నదా? వాక్యముపై ఆసక్తి ఉన్నదా? వాక్యము మీద ఆకలి ఉన్నదా? ఆ ఆకలి ఏ విధంగా ఉంది గమనించండి. చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ ఎవరికైనా సరే ఆకలి లేకపోతే జబ్బున్న క్రింద లెక్క. అట్లాగే ఆ వాక్యము మీద మనకు ఆకలి లేకపోయినట్లయితే ఆత్మీయంగా లోపము ఉన్నదేమో అని గ్రహించవలసిన అవసరం ఉంది. కాబట్టి మనము ఏ విధంగా వాక్యం చదువుతూ ఉన్నాము, అట్లాగే ఆ వాక్యము దినదినము చదువుతున్నామా, అట్లాగే వాక్యము ఆత్మీయమైన లోతైన అనుభవం తెలుసుకోవడానికి చదువుతున్నామా, లేదా వాక్యాన్ని ఏ విధంగా చదువుతా ఉన్నాం అనేది ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే ఆత్మీయంగా ఎదగాలి అంటే, రక్షణలో ఎదగాలి అన్నట్లయితే ఆత్మీయ ఆహారాన్ని రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి. మనము పొద్దున ఎట్లా టిఫిన్ చేస్తామో, మధ్యాహ్నం ఎట్లా ఆహారం తింటామో, రాత్రి ఎట్లా ఆహారం తీసుకుంటామో, అదే విధంగా వాక్యము కూడా ఆసక్తిగా, ఆకలి అయితే తీసుకునే వాళ్ళు ఏ విధంగా ఉంటారో ఆ విధంగా చదువుకోవటము, ఆ విధంగా ధ్యానించటము, ఆ విధంగా వాక్యం ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడికి వెళ్ళి వాక్యాన్ని తెలుసుకోవటము, ఆ వాక్యం ద్వారా ఎదిగే అనుభవంలో ఉండుట అనేది మనకు ఆత్మీయ ఎదుగుదలకు సూచన. ఒకవేళ అనుభవం లేకపోయినట్లయితే ఆ అనుభవంలోనికి రావాలి బెటర్మెంట్ కోసము, లేకపోతే మనము రక్షణ విషయంలో ఎదగలేము. కాబట్టి మొదటిదిగా ఈ వాక్య విషయాన్ని జ్ఞాపకం చేసుకోబోతా ఉన్నాం. సరే, ఈ సమయంలో మనము మొట్టమొదటిగా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్న విషయం ఏంటంటే, వాక్యం మనం చదువుకుంటూ ఉన్న బైబిల్ గ్రంథం ఉంది. బైబిల్ గ్రంథాన్ని మనము చదువుతూ ఉన్నాం. గుర్తించండి, బైబిల్ గ్రంథము దినదినము మనము చదువుతూ ఉన్న కొద్దీ బైబిల్ గ్రంథాన్ని చదివే అనుభవం మనకు దినదినం మారుతూ ఉంటుంది. ప్రారంభంలో చదివే అనుభవం అనేది మామూలుగా ఏదో పుస్తకం చదివినట్టు చదివే అనుభవంలో ఉంటాము. ఆ తర్వాత రెగ్యులర్గా కొంతకాలం అయిన తర్వాత మనకి ఏదో ఒక సమయంలో దేవుని వాక్యమే మాట్లాడి మన రక్షణ అనుభవంలోనికి నడిపించింది. ఆ తర్వాత వాక్యాన్ని చదివే కొద్దీ ఇంకా ఆత్మీయంగా మన ఆలోచన విధానాన్ని విస్తరణ చేయటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మొట్టమొదటిగా ఈ వాక్యానికి మనం ఎంత ప్రాధాన్యత ఇస్తా ఉన్నాము, ఎట్లా ప్రాధాన్యత ఇస్తున్నాం, మొట్టమొదటిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చూడండి, మొదటిదిగా యోహాను సువార్తలో 1వ అధ్యాయము 1వ వచనమే. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. చూడండి,
ఇక్కడ మొదటిదిగా మనం జ్ఞాపకం చేసుకుంటున్న విషయం ఏంటంటే వాక్యమే దేవుడు. బైబిల్ గ్రంథంలో చెప్పిన మాటలన్నీ దేవుని మాటలు, వాక్యమే దేవుడు. ఈ గ్రహింపులోకి వచ్చామా? మనం ఏదో చదువుతున్నాం లేని బైబిల్ గ్రంథం దగ్గర ఉన్నట్లయితే ఎస్, ఈ దేవుడు నాతో ఉన్నాడని, ఈ వాక్యము మనం చదువుతూ ఉన్నట్లయితే ఆ దేవుడు నాతో మాట్లాడుతున్నాడని, ఆ అనుభవంలో మనకు ఒకవేళ రానట్లయితే ఆ అనుభవంలోనికి ఎదగవలసిన అవసరం ఉంది. అంతేకాకుండా వాక్యాన్ని మనం చదువుతూ ఉంటే ఈ విధమైన అనుభవం ఉండాలి. చూడండి, కీర్తనల గ్రంథము 119వ కీర్తన, 119వ కీర్తన అద్భుతమైన కీర్తన. ఈ 119వ కీర్తన బైబిల్ గ్రంథంలో అన్నిటికన్నా కూడా ఎక్కువ వచనాలున్న కీర్తన, ఎక్కువ వచనాలున్న కీర్తన. అంటే 176 వచనాలు ఉన్నాయి. ఈ 119వ కీర్తన కంప్లీట్గా దేవుని వాక్యాన్ని గురించి ప్రత్యేకించబడిన కీర్తన. దేవుని వాక్యాన్ని ఈ కీర్తన జాగ్రత్తగా చదివి చూడండి, అంతా దేవుని వాక్యానికి సంబంధించిందే. దేవుని వాక్యం కోసం ప్రత్యేకంగా ఒక కీర్తన ఉంది అంటే 119వ కీర్తన. ప్రేమ కోసం ఒక అధ్యాయం ఉంది అన్నట్లయితే 1 కొరింథీ 13వ అధ్యాయము. విశ్వాసం కోసం ఒక అధ్యాయం ఉంది అన్నట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11. అట్లాగే వాక్యానికి ఒక అధ్యాయము 119వ కీర్తన. ఇందులో చూడండి 103వ వచనం, నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. వాక్యం చదువుతుంటే అంత మాధుర్యము ఉన్న అనుభవంలో ఉన్నామా? లేదా మొక్కుబడిగా చదువుతున్నామా? లేదా డైలీ పోర్షన్గా చదువుతున్నామా? ఇది మొట్టమొదటిదిగా జాగ్రత్తగా గమనించవలసిన విషయం. ఆ విధమైన జుంటి తేనె ధారల కన్నా అవి మధురంగా ఉండే అనుభవంలో మనకు ఉంటూ ఉన్నట్లయితే ఆత్మీయంగా ఎదుగుతున్నామని. లేదు, ఒక ఆచారముగా క్రమంగా చదువుతూ ఉంటే మనం ఇంకా ఎదగవలసిన అనుభవం ఉందనే విషయాన్ని తెలుసుకోవాలి. మొదటిది. ఇక రెండవదిగా చూడండి, వాక్యము యేసు ప్రభువే. ఎందుకంటే ఆ వాక్యమే, చూడండి మళ్ళీ చెప్తున్నాను, యోహాను సువార్త 1:1, ఆదియందు వాక్యముండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ తర్వాత చూడండి 14వ వచనము, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించు. ఆ వాక్యమే యేసు క్రీస్తు ప్రభువు. ఈ అవగాహన మనం కలిగి ఉన్నామా? బైబిల్ గ్రంథం తీయంగానే యేసుక్రీస్తు ప్రభువే ఈ వాక్యము అనే భయభక్తులతోనూ, ఈ వాక్యాన్ని రాసిన లేదా వాక్యము వ్రాయబడటానికి కారణమైన బైబిల్ గ్రంథకర్త పరిశుద్ధాత్మ దేవుడని గ్రహింపులోనికి వచ్చి వాక్యము చదివే సమయంలో పరిశుద్ధాత్మ దేవుని ప్రభువాని ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యమైన సంగతులు నాకు గ్రహించినట్లుగా నా మనోనేత్రాలను తెరవమని ప్రార్థన చేసి వాక్యం చదువుతున్నామా? చాలామంది భక్తులు మోకాళ్ళ మీద వాక్యాన్ని, మోకాళ్ళ మీద ప్రార్థన చేసి మోకాళ్ళ మీద వాక్యాన్ని ధ్యానించే అనుభవంలో ఉన్న భక్తులు అనేక మంది ఉన్నారు. వారితో పోల్చుకున్నట్లయితే మనము చదువుతూ ఉన్న ఆ వాక్యాన్ని చదివే విధానం, దానిని బట్టి కూడా మనము ఇంకా ఎదగాల్సిన అవసరం ఉందా, ఇంకా తక్కువలోనే ఉన్నామా అని. అంటే రెండవదిగా ఏం చూసాము?
వాక్యమే యేసుక్రీస్తు ప్రభు అనే విషయాన్ని గుర్తించి తర్వాత ఆ వాక్యాన్ని భయభక్తులతో మోకాళ్ళ మీద పరిశుద్ధాత్ముని సహాయం ద్వారా చదివే అనుభవంలో ఉన్నట్లయితే దేవుడు ఆశ్చర్యంగా అనేక లోతైన విషయాలు, అనేక మర్మాలు, అనేక ఆత్మీయమైన సంగతులను మనకు బయలుపరచడం జరుగుతుంది. తర్వాత ఇప్పుడు మళ్ళీ మూడవ దాని దగ్గరికి వస్తున్నాం. చూడండి, మూడవ అనుభవంలోనికి రాబోతా ఉన్నాం. మూడవదిగా వాక్యము సత్యము, వాక్యము దేవుని మాటలు, వాక్యము ద్వారా దేవుడు మాట్లాడతాడు అనే గ్రహింపుతో చదువుతా ఉన్నామా? దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడే అనుభవము ఉన్నదా? ఇది ఇంకోటి. ఎందుకంటే దేవుడు తన ప్రజలతో మాట్లాడటానికి ఉన్న సోర్సెస్లో మెయిన్ సోర్స్, ముఖ్యమైన మూలము దేవుని వాక్యమే. కాబట్టి దేవుని వాక్యము చదివేటప్పుడు దేవుడు నాతో మాట్లాడతాడు. వాక్యంలో ఉన్నదంతా సత్యమే, వాక్యమే దేవుని మాటలు. కాబట్టి ఇప్పుడు చదువుతున్నాను కదా, ప్రభువా నీవు నాతో మాట్లాడు. చూడండి, ఈ వాక్యం గురించి హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు అంటాడు. ఒకసారి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటిన వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగలను విభజించమట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. వాక్యాన్ని చదువుతూ ఉంటే వెంటనే మనకు దేవుడు చేసే పని ఏంటంటే వాడిగా ఉండి ప్రాణాత్మ కీళ్లను దూరినంతగా హృదయం యొక్క తలంపులను ఆలోచనలను వాటన్నింటినీ కూడా మనం పరిశోధించుకునే విధంగా వాక్యము మనతో మాట్లాడుతూ ఉన్న అనుభవం ఉందా? వాక్యం చదువుతూ ఉన్న సమయంలో దేవుడు ఇదిగో ఇక్కడ తప్పిపోయావు, ఇక్కడ సరిగా ఉన్నావు, ఇక్కడ కరెక్ట్ కాదు, ఇక్కడ నువ్వు సరికాబడాలి, నీలో ఇదిగో ఇక్కడ లోపం ఉంది, అక్కడ లోపం ఉంది అనే విషయాలు బైబిల్ చదువుతూ ఉంటే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడా? ఒకవేళ లేకపోయినట్లయితే ప్రభువా ఆ విధమైన సహాయాన్ని దయచేయమని మనం అడిగినట్లయితే ఆ విధంగా దేవుడు మాట్లాడతాడు. మాట్లాడిన కొద్దీ మనము మార్పు చెందుకుంటాము. ఆ విధంగా మార్పు చెందుతూ వృద్ధి చెందటం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత 4వదిగా వాక్యం చదివేటప్పుడు మనం చాలాసార్లు బైబిల్ చదువుతూ ఉన్నాము. ఆ వాక్యము చదివే సమయంలో ఆ వాక్యము ద్వారా వెలుగు అనేది వస్తూ ఉంది, అద్భుతమైన వెలుగు కనిపిస్తూ ఉంది అనే అనుభవం ఉన్నదా? వాక్యం చదువుతూ ఉన్నాం కదా. మొదటి రోజు వాక్యం చదివినప్పుడు ఎట్లా ఉందో అట్లాగే ఈరోజు కూడా ఉందా? లేదా ఆ వాక్యాన్ని చూసినట్లయితే అద్భుతమైన వెలుగు ఆ వాక్యాల ద్వారా మాట్లాడటము, ఒక్కొక్క సందర్భంలో ఒక వాక్యము అద్భుతంగా వచ్చి మనల్ని తాకటము, ఈ విధమైన అనుభవము మనము వాక్యం చదివే సమయంలో ఉందా? చూడండి, 119వ కీర్తన 119 105 వచనం. 105 నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నది. కాబట్టి మనము జీవించే జీవితానికి, మనము నడిచే నడకకి, వీటన్నింటికి కూడా మనం వాక్యం చదివే సమయంలో ఆ వెలుగు, ఆ వాక్యం అనేది అద్భుతమైన వెలుగులో కనిపిస్తుంది. మీకు ఆ పర్సనల్ ఎక్స్పీరియన్స్లోకి రావాలి. ప్రభువా నీ వాక్యాన్ని ఆ వెలుగులో నీ దైవికమైన మాటలు అవి అద్భుతమైన సాధారణమైన మాటలు, సాధారణ వాక్యాల్లాగా నాకు కనపడకూడదు, అద్భుతమైన అనుభవంలో కనిపించాలి అన్నట్లయితే దేవుడు ఆ విధంగా మనకు చూపిస్తాడు. తద్వారా మనం నడిచే నడక విషయంలో దీపములాగా సహాయం చేస్తుంది. మన త్రోవకు కూడా వెలుగుస్తుంది. ఏ త్రోవలో నడవాలి, మనం డైలీ మనకు సంబంధించి మన యొక్క పనులలో వాక్యమే సహాయం చేస్తుంది.
వీటి గమనించారో లేదో, మనకు రెగ్యులర్గా చదివే పోర్షన్ ఉంటుంది చూడండి, రెగ్యులర్ పోర్షను. ఆ పోర్షన్తోనే దేవుడు మాట్లాడతాడు మనం చేసే పనులలో, మన దైనందిక కార్యకలాపాలలో. తర్వాత మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను చూడండి. నెక్స్ట్ 5వదిగా, వాక్యము ద్వారా దేవుని చిత్తము బయలుపరచబడుతుంది. దేవుని చిత్తము మనకు తెలియటానికి ఆధారము వాక్యమే. వాక్యానుసారముగా జీవించుటయే దేవుని చిత్తము జరిగించుట. కాబట్టి వాక్యాన్ని చదివే సమయంలో ఇది దేవుని చిత్తము, ఇది దేవుని చిత్తము, ఇది దేవుని చిత్తం అనే అనుభవంలోనికి వస్తూ ఉన్నామా, ఆ చిత్తంలో ఉన్నామా లేదా అనే గ్రహింపులోనికి వస్తూ ఉన్నామా, ఆ చిత్తము ప్రకారమే నేను నడుస్తాను అనే తీర్మానంలో ఉన్నామా, ఈ అనుభవాలను బట్టి మన ఆత్మీయమైన ఎదుగుదల అనేది ఉంటుంది. ఒకవేళ ఆ అనుభవంలో లేకపోయినట్లయితే మనము ఆ విధమైన అనుభవంలోనికి రావాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, వాక్యం అనేది మన రక్షణకి ఆధారము. మన రక్షణలోనికి వచ్చినందువల్ల దేవుడిచ్చే ఆశీర్వాదాలన్నీ కూడా వాక్యంలోనే పొందుపరచబడ్డాయి. వాక్యము ద్వారా మనము సంఘంలోనికి వచ్చాము. వాక్యం ద్వారా రక్షణలోనికి వచ్చి సంఘంలోనికి వచ్చడం ద్వారా లేదా రక్షణ ద్వారా అనేక భద్రతలు ఉన్నాయి, అనేక ఆశీర్వాదాలు ఉన్నాయి, అనేక విధాలైన దేవుని యొక్క ప్రొటెక్షన్ ఉంది, దేవుని దూతల సంరక్షణ ఉంది, ఇంకా అనేక ఆత్మ సంబంధమైన అనుభవాలు ఉన్నాయి, దైవికమైన భద్రతలు ఉన్నాయి. ఆ తర్వాత ఈ రక్షింపబడిన అనుభవంలోనికి ఉన్న మన కొరకై రాకడ ఉంది, రాకడ కొరకు సిద్ధపరచబడేది కూడా వాక్యంలోనే పొందుపరచబడి ఉంది. ఆ తర్వాత మనం అక్కడ పొందబోయే స్వాస్థ్యం కూడా వాక్యంలోనే ఉంది. అట్లాగే ఆ తర్వాత మనము నిత్యత్వంలో దేవునితో మహిమలో ఉండే విషయాలన్నీ కూడా వాక్యంలోనే పొందుపరచబడ్డాయి. కాబట్టి ఈ వాక్యము, బైబిల్ గ్రంథము నా కోసమే, నా రక్షణ ప్రణాళిక, నా భవిష్యత్ భద్రత, నా భవిష్యత్ రాకడలో ఎత్తబడుట, అక్కడ పొందే బహుమానాలకు ఏ విధంగా పొందుతాము అనే విషయాలు కూడా ఇక్కడే వ్రాయబడ్డాయి. ఆ తర్వాత ఏం జరగబోతుందనేది సంపూర్ణంగా, అంటే ఒక రకంగా దేవుడు మన కోసము రాసిన ప్రత్యేకమైన గ్రంథం. ఈ గ్రంథము నా కోసమే రాశాడు అనే అనుభవంలో చదువుతున్నామా? జనరల్ ఒక పుస్తకం అనే అనుభవంలో చదువుతున్నామా? అందరికీ రాసిందిలే కాదు. చాలా గుర్తుంచుకోండి, ఇది పర్సనల్గా ఎవరికి వాళ్ళకి రాసిన పర్సనల్ కాపీ. గమనించారా? ఇంకొకటి మీరు గమనించారో లేదో, యేసు ప్రభువు రక్షణ ప్రణాళికలో యేసు ప్రభువు చేసిన త్యాగాన్ని గురించి మనం గుర్తించేటప్పుడు సర్వమానవాడి కోసము ఆయన కల్వరి శిలువ మీదకు వెళ్ళాడనే దానికన్నా కూడా మనము వ్యక్తిగతంగా నా కోసమే వెళ్ళాడు కల్వరి శిలువ మీదకి అంటే ఇది పర్సనల్గా మనం ఎప్పుడు తీసుకుంటామో అప్పుడు అద్భుతమైన ఆత్మీయ ఎదుగుదలకు వస్తాము. కాబట్టి ఈ బైబిల్ గ్రంథం అనేది నాకు వ్యక్తిగతమైంది, నాకు సంబంధించి రాసింది, నా ప్రొటెక్షన్ కోసం రాసింది, నా భద్రత కోసం రాసింది, నాకు ఇచ్చే ఈవుల కోసం రాసింది, నేను పొందబోయే మహిమ కోసం రాసింది. ఇదంతా నాకు సంబంధించింది అంతా కూడా ఇందులో ఉంది. కాబట్టి అంత ఆసక్తితో చదవాలి, ఎక్కడెక్కడ ఒక్క పదం కూడా వదలకోకుండా చదవాలి. ఆ విధమైన అనుభవం ఉన్నదా? ఒకవేళ లేకపోయినట్లయితే అనుభవంలోనికి వచ్చినట్లుగా మనము దేవుని సహాయాన్ని కోరుకోవాలి. తర్వాత ఇంకొక విషయం, ఇప్పుడు 7వ విషయానికి వస్తాం. ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, వాక్యాన్ని చదువుతూ ఉన్న క్రైస్తవులందరూ ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నవన్నీ 100కి 100 పాళ్ళు ఖచ్చితం అనే సంపూర్ణమైన నమ్మికతో వాక్యం చదువుతున్నామా? మనకు అవసరమైన కొన్ని వాక్యాలు తీసుకుంటున్నామా? మనకిష్టం లేని కొన్ని వాక్యాలు వదిలిపెడుతున్నామా? నథింగ్ డూయింగ్. బైబిల్లో ఉన్న ప్రతి మాట యథార్థము,
నిజము, సత్యము, సంపూర్ణమైన నమ్మిక మనకు ఉండి వాక్యాన్ని చదవవలసి ఉంటుంది. అంతేకాదు చాలా స్పష్టంగా చెప్పబడి ఉంది, భూమి ఆకాశము గతిస్తుంది కానీ నా మాటలలో పొల్లైనను పోదు, నా మాటలే మాత్రము గతించవు, అట్లాగే నా మాటలు నిత్యము నిలుస్తాయని దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి ఈ అనుభవం ఉందా? ఈ వాక్యం పర్మనెంట్, ఈ వాక్యము కంప్లీట్గా సత్యం. ఇందులో దీనిని ప్రతి మాట కూడా నేను సంపూర్ణంగా యథార్థంగా నేను విశ్వసిస్తూ ఉన్నాను అనే అనుభవంలో ఉన్నామా? అట్లా కాకుండా ఉన్నామా? అట్లా కాకుండా ఉన్నట్లయితే ఆ అనుభవంలోనికి ట్రాన్స్ఫర్ అవ్వటం ద్వారా మన ఎదుగుదల అనేది ఉంటుంది. ఆఖరిగా 8వదిగా జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, వాక్యము మనకు ఏమి బోధిస్తూ ఉన్నదో ఆ బోధించే విషయాలను పాటించే వాళ్ళముగా ఉన్నామా లేదా అనేది ప్రశ్న. వాక్యంలో అనేక ఆజ్ఞలు ఉన్నాయి, వాక్యంలో అనేక రకాలైన జీవన విధానాలు ఉన్నాయి, అనేక క్రమాలు ఉన్నాయి, అనేక విధాలుగా మనము విశ్వాస జీవితాన్ని కొనసాగించవలసిన మాటలు ఉన్నాయి. కాబట్టి దేవుని వాక్యము ఏమి సెలవిస్తూ ఉన్నదో ఆ వాక్యము సెలవిచ్చే విధంగా మన జీవితంలో పాటిస్తున్నామా లేదా, దానిని బట్టి మనము అసెస్ చేసుకోవాలి. ఇంకొకరు అసెస్ చేయటం కాదు. దీనిని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఇప్పుడు మనం అనుకున్నవి ఇంతకన్నా గొప్ప అనుభవాలున్న గొప్ప దైవజనులు ఉన్నారు. కేవలం కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకున్న తక్కువ విషయాలే. వీటిల్లో కూడా మనం ఒకవేళ ఆ అనుభవంలోనికి లేకపోయినట్లయితే, ప్రియ సహోదరుడా సహోదరి, లోతైన అనుభవంలోనికి వెళ్ళటానికి పరిశుద్ధాత్మ సహాయం ద్వారా వాక్యాన్ని చదువుకొని, ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు, వాక్యం చదువుకోవడానికి ఆయనే సహాయం చేస్తాడు, వాక్య ప్రకారము జీవించటానికి కూడా ఆయనే సహాయం చేస్తాడు. చూడండి, ఒక వచనం చూపించి నేను ముగించేస్తాను. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26-27 వచనాలు చదువుతున్నాను. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగు చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలను అనుసరించు వానిగాను, నా విధులు గైకొను వారిగాను మిమ్మల్ని చేసేదను. మనలోనే ఉన్నాడా ఆ పరిశుద్ధాత్మ దేవుడు. ఆయనే కట్టడలను తెలియజేస్తాడు, ఆయనే జీవన విధానాన్ని తెలియజేస్తాడు, ఆయనే ఆజ్ఞలను తెలియజేస్తాడు, ఆయనే ఆజ్ఞల ప్రకారము కట్టడల ప్రకారము జీవించే వాళ్ళుగా కూడా సహాయం చేస్తాడు. కాబట్టి ఆ పరిశుద్ధాత్మతో మనము నింపబడి పరిశుద్ధాత్మ సహాయాన్ని తీసుకున్నట్లయితే మనము దినదినము ఎదిగే వాళ్ళంగా ఉండటం జరుగుతుంది. ఆ విధమైన ఎదుగుదల మనం కలిగి ఉన్నట్లుగా దేవుడు సహాయం చేయను గాక. తర్వాత రేపు మరొక విషయంలో వీడియో చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, యేసు ప్రభు వారి నామంలో స్తోత్రాలు, వందనాలు. రక్షింపబడిన తోడనే మేము ప్రభు శిశువులుగా ఉన్నాము. వాక్యం అనే పాలు, అదేవిధంగా తరువాత వాక్యం అనే ఆహారం ద్వారా పోషించబడుట అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. తద్వారా ఎదగటానికి అవకాశం ఉంది. ఆ విధమైన ఎదుగుదలను గురించి మేము జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ప్రభా, మరింత లోతైన అనుభవంలోనికి ఎదుగుదలలోనికి వచ్చినట్లుగా సహాయం చేయమని యేసు ప్రభు వారి నామంలో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.